సో మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే మీ యాంగిల్ కొంత డిఫరెంట్గా ఉంటుంది కదా. డిఫరెంట్గా ఉండదు సార్. మేము తెలంగాణ నాది సత్యంగా ఉంటుంది. అంతేనా? డిఫరెంట్ వర్డ్ వేరు, సత్యం వేరు. ఆ సత్యమే డిఫరెంట్ అనుకోండి, ఏముంది. మీకు కనిపించే తీరు కావచ్చు. సరే, ఇప్పుడు మేము అంటున్నాము తెలంగాణ సెంట్రిక్గా మేము మాట్లాడుతున్నాం, తెలంగాణ ఆత్మతో మేము మాట్లాడుతున్నాం, తెలంగాణ సోయితో మేము మాట్లాడుతున్నాం, ఆయన విగ్రహం ఎట్లుంటుంది అని. దానికి రకరకాల కారణాలు చెప్తున్నాం. ఆంధ్ర వ్యక్తి అయినా తెలంగాణ గీతాన్ని వాడిన రామకృష్ణ గారి విగ్రహం పెట్టడానికి కూడా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్తున్నాం. రైట్. సో మీరు ఎట్లా దీన్ని చూస్తున్నారు? ఉండాలనా వద్దా? ఎవరి వైపు ఉంటారు మీరు? ఇక్కడ ఒక విషయం సార్, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టకపోవడం అనేది, దానికన్నా ముందు నాదొక ప్రశ్న. తెలంగాణ అంటే ఇక్కడ తెలంగాణ భూస్వామ్య వ్యవస్థ కాబట్టి ఇక్కడ అణగారిన వర్గాలంతా తమ శ్రమని మర్చిపోవడానికి, తమ శ్రమని మర్చిపోయి, తమ శ్రామిక సౌందర్యం అని ఒకళ్ళు అనొచ్చు, కానీ తమ శ్రమను మర్చిపోవడానికి అనేక కళలు పుట్టినాయి ఇక్కడ. అది పాటలు కావచ్చు, అనేక. ఓకే. ఇవన్నీ వారి యొక్క దుఃఖానికి మరొక రూపం లాంటి పాటలు ఇవి. అంత పాటలు పాడగలిగే సామర్థ్యం, మీరు ఏ ఊర్లో పోయినా నాయకులు దొరకరు కానీ గాయకులు దొరుకుతారు ఇక్కడ. అద్భుతంగా వేల మంది గాయకులున్న ఒకే ఒక్క తెలంగాణ రాష్ట్రం, త్రూఅవుట్ ఇండియా తెలంగాణ. వేల మంది, ఇంకా చెప్పాలంటే లక్షల మంది కూడా ఉండొచ్చు గాయకులు. లక్షల మంది గాయకులు ఉన్న తెలంగాణలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు వందల మంది గాయకులతో కూర్చున్నటువంటి కేసీఆర్ తెలంగాణ పాటని ఆంధ్ర బ్రాహ్మణుడైన రామకృష్ణతో పాడించినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు ఈ పాటలు పాడేవాళ్ళు? మా ఫస్ట్ క్వశ్చన్. ఓకే. అక్కడ తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినలేదా? సరే, ఇది ఏదో విమానం కనిపెట్టేది కాదు కదా, విమానం కనిపెట్టేది కాదు తెలంగాణలో ఎవరు లేరు విమానం కనిపెట్టడానికి అంటే అది వేరే విషయం. ప్రతి గ్రామంలో పాట పాడేవాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, ప్రతి గ్రామంలో పాట పాడేవాళ్ళు ఉన్నారు. ఆ రోజు గద్దర్ గారు, గోరెటి వెంకన్న గారు, అట్లా చెప్పుకుంటూ పోతే పాటలు పాడేవారు ఎంతోమంది ఉన్నప్పుడు వాళ్ళతో పాడించకుండా రామకృష్ణ అనేటువంటి ఆంధ్ర బ్రాహ్మణుడితో, సుశీల తమ్ముడితో ఎందుకు పాడించారు? పాడించిన దాన్ని ఏ ఒక్క కళాకారుడు ఎందుకు వ్యతిరేకించలేదు? అక్కడే తెలంగాణ అణగారిన వర్గాల ఆత్మగౌరవం మంటలో కాలిపోయింది అప్పుడే. అందుకని కావాలని ఇంటెన్సిటీతో ఆంధ్ర బ్రాహ్మణుడితో పాడేయడం జరిగింది ఆ పాటని. ఓకే. అందుకని మేమేమంటున్నామంటే దాన్ని నిరసించని చైతన్యం. రామకృష్ణ పాడుతుంటే ఊరికి 100 మంది పాట పాడే గాయకులు ఉన్నాక రామకృష్ణతో పాడించటం అనే దాన్ని ఎందుకు వ్యతిరేకించలేదనేది మేము చాలా బాధపడుతున్నాం. ఈరోజు అక్కడ ఆ చైతన్యం లేకపోవడం వల్లనే ఈరోజు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టే ధైర్యం చేస్తున్నారు వాళ్ళు. ఓకే. ఆ చైతన్యం లేకపోవడం వల్ల